ప్రధాని మోడీ వ్యతిరేక నినాదాల వివాదం రాజుకుంది. నిన్న ర్యాలీలో ప్రధాని మోడీ సమాధి తవ్వుతామంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై లోక్సభ, రాజ్యసభలో బీజేపీ నేతలంతా కూడా అభ్యంతరం తెలిపారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు సభల్లో గందరగోళం ఏర్పడడంతో పాటు గంట పాటు అక్కడ సభ వాయిదా పడింది. एक गलत शब्द प्रयोग किया था विरोधियों के ऊपर। प्रधानमंत्री मोदी जी ने तुरंत अपना एमपी को माफी मांगने के लिए कहा और उन्होंने माफी मांगी, क्योंकि हम इस सदन में लोगों के द्वारा चुने हुए प्रतिनिधि के हिसाब से काम करते हैं। कल कांग्रेस के रैली में प्रधानमंत्री मोदी जी का कब्र खोदने के लिए बात कहा गया है। ये इस देश के लिए बहुत दुखद समय है कि कांग्रेस पार्टी ऐसा शब्दों का इस्तेमाल करते हैं और सारे कांग्रेस पार्टी पूरे का पूरे नेतृत्व उस रैली में मौजूद थे और प्रधानमंत्री मोदी जी का कब्र खोदने के लिए इन्होंने नारा लगाया। इस देश के लिए इससे शर्मनाक, इससे ज्यादा दुर्भाग्यपूर्ण कोई चीज नहीं हो सकता है कि देश के प्रधानमंत्री 140 करोड़ के नेता विश्व में कांग्रेस पार्टी के सोच और मानसिकता को दर्शाता है। ये नामदारों के झंझलाहट को स्पष्ट इंगित करता है और साथ में इस तरीके की बात कहना एक प्रधानमंत्री जी के खिलाफ और मृत्यु की कामना करना, यह अपने आप में बहुत ही। हमारे नेता प्रतिपक्ष और कांग्रेस पार्टी के नेता यहां बैठी हैं, आदरणीय सोनिया गांधी जी, इनको देश से माफी मांगनी चाहिए और देश से माफी मांगनी चाहिए और ये नामदारों के झंझलाहट है, इसको समझना चाहिए। और मैं ये भी कहना चाहूंगा कि राजनीति का स्तर कांग्रेस पार्टी ने baseless drama they are created today. Delhi never seen this type of enthusiasm, this type of participation for a Congress rally within these 10-15 years. Any Congress leader spoke about it. They are telling some people in the rally, they are telling all these things. These are baseless. We don't know. Lakhs of people are participating in the rally. It is not our customs to blame, use dirty language, unacceptable language against any political leader, even though they are our political enemies. Last week in Parliament, what the language Amit Shah ji used while he is speaking, everybody understood. What he talked about Saugata Rai also, everybody. ఓట్చోరీ ర్యాలీలో ప్రధాని మోడీపై వ్యతిరేక నినాదాల వివాదం రాజుకుంటోంది. నిన్న ర్యాలీలో ప్రధాని మోడీ సమాధి తవ్వుతామంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై లోక్సభ, అటు రాజ్యసభలో కూడా బీజేపీ నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఈరోజు చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అపోజిషన్ పార్టీ ఒకవైపున నినాదాలు ఇస్తూ తమ నిరసనలు వ్యక్తం చేస్తుండగా ప్రభుత్వ పరంగా అధికార పక్షానికి చెందినటువంటి ఎంపీలంతా కూడా ప్రధాని మోడీ పట్ల కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో కార్యకర్తలు వ్యవహరించిన తీరు, ఒక ఎంపీ స్వయంగా మాట్లాడినటువంటి అంశాలని ప్రస్తావిస్తూ ఈ రకంగా ప్రధానమంత్రి పట్ల మర్యాద లేకుండా ఈ రకంగా అభ్యంతరకరమైనటువంటి పదాలతో వ్యాఖ్యానించడం, ఆ మేరకు ఎంత స్థాయికి వెళ్లారంటే సమాధి తవ్వేంత వరకు వెళ్లారన్న అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ రకంగా మాట్లాడటం, ఈ రకంగా సభ అన్న అంశాన్ని ఉభయ సభల్లోనూ లోక్సభలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ అంశాన్ని, అంటే ప్రశ్నోత్తరాల సమయం క్వశ్చన్ అవర్ ప్రారంభం కావడానికి ముందుగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లేచి ఆ మేరకు
ఈ ప్రస్తావన చేయటం, అదేవిధంగా దీనికి సంబంధించి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేయటం, ప్రధాని పట్ల ఈ రకంగా వ్యవహరించడాన్ని తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ తన యొక్క ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గందరగోళం మధ్య లోక్సభ వాయిదా పడింది. ఇక రాజ్యసభలోనైతే రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా పూర్తి స్థాయిలో తన విచారణ వ్యక్తం చేస్తూ ప్రధాని పట్ల చాలా బాధాతప్త హృదయంతో ఈ రకంగా ప్రస్తావిస్తున్నాను, ఒక ప్రధాని పట్ల ఈ రకంగా ప్రవర్తించడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల సమక్షంలో కార్యకర్తలు ఈ రకంగా మాట్లాడటం అన్నది ఏ రకంగా సబబు అన్న అంశాన్ని ప్రశ్నిస్తూ ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు దీనిపై వెనువెంటనే స్పందించాలి, అదేవిధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే క్షమాపణలు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ అధికార పక్షం పెద్ద ఎత్తున నిరసనలు, అభ్యంతరాలు, నినాదాలు చేయడంతో గందరగోళ పరిస్థితి మధ్య రాజ్యసభ కూడా వాయిదా పడింది 12 గంటల వరకు. రకంగా పార్లమెంటు ఉభయ సభల్లోనూ అధికార పక్ష సభ్యులు ప్రధాని మోడీ పట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడిన తీరు, ఉపయోగించినటువంటి పదజాలము, అదేవిధంగా స్వయంగా ప్రధాని మోడీని సమాధి తవ్వేంత వరకు మాట్లాడటం అనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ తమ అభ్యంతరాలను వ్యక్తం చేయడం జరిగింది. ఈ రకంగా పార్లమెంటు ఉభయ సభ్యులు కూడా 12 గంటల వరకు కూడా వాయిదా పడింది. తదుపరి 12 గంటల సమావేశం తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయా లేదన్న అంశం సందిగ్ధంగా ఉంది. ఎందుకంటే అధికార పక్ష సభ్యులు కూడా పూర్తి స్థాయిలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని పట్ల ఈ రకంగా అమర్యాదగా మాట్లాడటం ఎక్కడా కూడా లేదు. ఈ రకంగా అసభ్యమైనటువంటి పదజాలంతో, అదేవిధంగా తీవ్రమైనటువంటి పదజాలను ఉపయోగించడం పట్ల కూడా అధికార పక్ష సభ్యులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి 12 గంటలకు తిరిగి పార్లమెంట్ ఉభయ సభలు కూడా సమావేశం కాబోతున్నాయి. చూడాలి ఏ రకంగా. అయితే ప్రసాద్, ఈ అంశాన్ని కేసీ వేణుగోపాల్ సమర్థించుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం చూసాం, అమిత్ షా కూడా గతంలో లోక్సభలో మాట్లాడినప్పుడు చాలా డర్టీ లాంగ్వేజ్ అనేది ఉపయోగించడం జరిగింది. ఎవరు మాట్లాడినా కూడా తప్పే అంటూ కూడా వారు సమర్థించుకుంటున్నటువంటి తీరు కనిపిస్తోంది. సో 12 గంటల తర్వాత మళ్ళీ సభలో ఇదే పరిస్థితి రిపీట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ అంశాన్ని అధికార పక్ష సభ్యులు ఏమాత్రం కూడా క్షమించే అవకాశం లేదన్న అంశాన్ని ప్రస్తావించడం కూడా జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెద్దల సమక్షంలో, అగ్రనాయకుల సమక్షంలో కార్యకర్తలు ఈ రకంగా మాట్లాడటం, స్వయంగా ఒక ఎంపీ కూడా మాట్లాడటం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి క్షమాపణలు కోరుతుంది అధికార పక్షం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏ రకంగానూ దీనిపై స్పందించేందుకు సిద్ధంగా లేదు. కాబట్టి చూడాలి, పార్లమెంట్ సభ ఉభయ సభలు కూడా 12 గంటలకు సమావేశమైన తర్వాత తిరిగి సజావుగా సాగుతాయా లేదన్నది వేచి చూడాల్సి ఉంది.